Represented by La Lens TV. ఒకప్పుడు ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చినటువంటి భూమి నేడు వేలాది కుటుంబాల యొక్క భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారింది. అదే అసైన్ భూమి. ఇప్పుడు ఆ అసైన్ భూముల యొక్క క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశలో అడుగులు వేస్తుంది. కేబినెట్ లో చర్చలు జరుగుతున్నాయి. రెగ్యులరైజేషన్ వస్తుందా? ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఈ విషయంపై ఈ వీడియోలో ముందుగా అసైన్ భూములు అంటే ఏమిటి, ఎందుకు ప్రభుత్వం ఈ భూములను ఇచ్చింది, వాటిపై ఉన్నటువంటి చట్టపరమైనటువంటి నిబంధనలు ఏమిటి, ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తున్నటువంటి ప్రతిపాదనలు ఏమిటి, అలాగే తెలంగాణ మంత్రి అయినటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి ప్రకటనలో ప్రతి ముఖ్యమైనటువంటి అంశాలు చట్టపరంగా సులభమైన భాషలో పూర్తి విశ్లేషణగా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ సమాచారం అసైన్ భూములు కలిగి ఉన్న వారికే కాదు, భూమి కొనాలనుకునే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ యొక్క వీడియో. ముందుగా మనం అసైన్ భూమి అంటే ఏమిటో చూద్దాం. భూమి అనేది కేవలం మట్టి కాదు, అది ఒక కుటుంబ భవిష్యత్, ఒక రైతు యొక్క ఆత్మగౌరవం, ఒక పేదవాడి యొక్క జీవనాధారం అని చెప్పవచ్చు. ఇలాంటి భూమి నుంచే ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పేదలకు ఉచితంగా ఇచ్చినప్పుడు దానినే అసైన్ ల్యాండ్స్ అని పిలుస్తారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత భూమి లేని పేద రైతులు, వ్యవసాయ కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర బలహీన వర్గాల కుటుంబాలకు జీవన ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తన యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కొన్ని షరతులతో కేటాయించడం ప్రారంభించింది. ఈ భూమినే అసైన్ భూమి అంటారు. అసైన్ భూమి అంటే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని, దానిపై ఎలాంటి నియమాలు ఉండవని భావించడం పూర్తిగా తప్పు. ఈ యొక్క భూములను ప్రభుత్వం ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఇచ్చింది. వ్యవసాయం చేసుకోవడానికి, జీవన ఉపాధి పొందడానికి మాత్రమే ఈ భూములను కేటాయించింది. అందుకే వీటిపై కొన్ని చట్టపరమైనటువంటి పరిమితులు కూడా విధించింది. సాధారణంగా అసైన్ భూమిని ప్రభుత్వం అనుమతి లేకుండా అమ్మకూడదు, కొనకూడదు, బదిలీ చేయకూడదు, తాకట్టు పెట్టకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉంటుంది. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది అసలైనటువంటి లబ్ధిదారులు ఈ అసైన్ భూములను ఇతరులకు విక్రయించారు. మరికొందరు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. దీంతో వేలాది ఎకరాల అసైన్ భూములపై యాజమాన్య వివాదాలు ఏర్పడ్డాయి. ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలనే అంశంపైనే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అసైన్ భూముల యొక్క క్రమబద్ధీకరణపై, రెగ్యులరైజేషన్ గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్చ కొత్తగా భూములు ఇవ్వడం గురించి కాదు. ఇప్పటికే అసైన్ భూములపై ఏర్పడినటువంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం కనుగొనడం కోసం ఎవరికి న్యాయం చేయాలి, ఎలాంటి షరతులతో రెగ్యులరైజేషన్ చేయాలి, ప్రస్తుతం ప్రభుత్వం ఎందుకు కేబినెట్ లో చర్చిస్తుందో, ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. అందుకోసమనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్ భూమి అంటే ఏమిటి, దానికి ఇవ్వడానికి గల కారణం, అసైన్ భూమిని ప్రజలకు కేటాయించడానికి గల కారణం ఏంటి అనే విషయాలు ఇప్పటి వరకు మనం చూసాం కదా. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయాల గురించి. మనం విషయంలోకి వెళ్తే ఫస్ట్ వన్, అసైన్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం యొక్క ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం అసైన్ భూముల యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు ప్రారంభించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి, తెలంగాణ స్టేట్ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే 2 సార్లు మంత్రివర్గ సమావేశాలలో ఈ యొక్క అంశంపై అనధికారికంగా చర్చ జరిగినట్లు కూడా అతను చెప్పడం జరిగింది. ఇది లక్షలాది మంది ప్రజల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి కీలక పాలసీ అంశం కావడంతో అన్ని కోణాలలో అధ్యయనం చేసి సమగ్ర విధానాన్ని రూపొందించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించడం జరిగింది. రెండో విషయానికి వస్తే అసైన్ భూముల యొక్క విక్రయాలు, రెగ్యులరైజేషన్ పై కొత్త ప్రతిపాదనలు. అంటే అసలు అసైన్ భూములు పొందిన అసలు లబ్ధిదారులలో చాలా మంది వాటిని ఇతరులకు విక్రయించినట్లు ప్రభుత్వం గుర్తించింది. మరికొందరు ఆ భూములపై ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారని కూడా చెప్పింది. ప్రభుత్వం ఎప్పటికైనా సరే రెగ్యులరైజేషన్ చేస్తుందనే ఉద్దేశంతో కొందరు వ్యాపార పరంగా కూడా పెద్ద ఎత్తున అసైన్ భూములు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అలాంటి సందర్భాలలో ప్రత్యేక ఫీజు విధించడం లేదా నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే రెగ్యులరైజేషన్ చేయడం వంటి ప్రతిపాదనలన్నీ కూడా ఈ పరిశీలనలో ఉన్నాయని వెల్లడించడం జరిగింది మంత్రి వారు. మూడో విషయానికి వస్తే ధరణి భూభారతి అక్రమాలపై ఫాస్ట్ ట్రాక్ తరహాలో విచారణ. అంటే ధరణి పోర్టల్ మరియు భూభారతి వ్యవస్థలో జరిగినటువంటి ఈ యొక్క లావాదేవీలలో అక్రమాలు జరిగి ఉంటే వాటిపై ప్రత్యేక విచారణ చేపడుతున్నట్లు మంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇందుకోసం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఎంక్వైరీ టీమ్ సిట్
ఫాస్ట్ ట్రాక్ కోర్టు తరహాలో వేగంగా పారదర్శకంగా పనిచేస్తుందని కూడా చెప్పారు. అయితే టెండర్ ప్రక్రియ నుంచి భూ రికార్డుల యొక్క మార్పుల వరకు ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలకు గురవుతారని స్పష్టంగా తెలియజేయడం జరిగింది మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఐదో విషయానికి వస్తే పట్టా ఉండి కబ్జా లేకపోతే రద్దు విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే భూ రికార్డుల యొక్క ప్రామాణికతపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. కేవలం రికార్డులలో పట్టా ఉండి భూ వాస్తవంగా వారి కబ్జాలో లేకపోతే అలాంటి పట్టాలను రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎవరు అక్రమాణాల్లో ఉంచుకున్నారనే విషయాన్నే ప్రధాన ఆధారంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆరో విషయానికి వస్తే రీసర్వే మరియు భూ ఆధార్ నెంబర్ విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ గా రీసర్వే విజయవంతంగా కొనసాగుతుందని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 276 గ్రామాలలో రీసర్వేతో పాటు ఆబాది భూముల సర్వే పూర్తి చేసినట్లు చెప్పడం జరిగింది. సర్వే పూర్తయిన ప్రతి భూమికి భూ ఆధార్ తరహాలో ప్రత్యేక భూ ఆధార్ నెంబర్ కేటాయిస్తున్నామని కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు 2% లోపే ఉన్నాయని కూడా మంత్రి గారు తెలియజేయడం జరిగింది. అయితే ఏడో విషయం మనం మాట్లాడుకున్నట్టు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ యొక్క ఆదాయం పెరుగుదల విషయంలో భూముల యొక్క మార్కెట్ విలువ సవరణల తర్వాత ప్రభుత్వానికి స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి విషయాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం గణనీయంగా పెరిగిందని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. గతంలో 13,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వార్షిక ఆదాయం తర్వాత 15,000 కోట్లకు చేరిందని ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో డాక్యుమెంట్లు నమోదు పెరగడంతో పాటు 18,000 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని వివరించడం జరిగింది మంత్రి గారు. 9వ విషయానికి వస్తే 30 నుంచి 40 ఏళ్లుగా ఇల్లు ఉన్నటువంటి అసైన్ భూముల విషయానికి ఏం చేద్దామనే ఆలోచనకు వచ్చినట్లయితే ప్రభుత్వం అసైన్ భూములపై గత 30 నుంచి 40 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్నటువంటి కుటుంబాలకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా మంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఈ విషయం పైన విచారణ అనంతరం అర్హత ఉన్నటువంటి నివాసాలను నిషేధిత జాబితా నుంచి తొలగించే అంశాలన్నీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే అది ప్రతి కేసు విడివిడిగా పరిశీలించిన తర్వాతనే అసలు అమలు చేస్తామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. పద విషయం ఏంటంటే నిషేధిత జాబితాపై సమగ్ర విచారణ కూడా అంటే గత ప్రభుత్వం హయాంలో ఏ భూములను ఏ కారణాలతో నిషేధిత జాబితాలో చేర్చారు తర్వాత ఎందుకు తొలగించారు అనే ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరుగుతుందని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం పాత జాబితాలను సమర్పించినట్లు కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలను ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రకటనలో పేర్కొన్నటువంటి అసైన్ భూముల రెగ్యులరైజేషన్ నిషేధిత జాబితా నుంచి మినహాయింపు ప్రత్యేక ఫీజు భూమి పరిమితి వంటి అంశాలపై ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నటువంటి విధానాల ప్రతిపాదనలు మాత్రమే అధికారిక కేబినెట్ ఆమోదం ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు జీవో లేదా చట్ట సవరణ వెలువడిన తర్వాత మాత్రమే అవి అమల్లోకి వస్తాయి. అందువల్ల ప్రజలు అధికారిక ప్రకటనల వెలువడే వరకు వేచి ఉండడం చాలా మంచిది. మొత్తానికి ఈ వీడియో చివరిలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అసైన్ భూములు అనేవి ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం భూమి లేని పేదలకు ఉచితంగా కేటాయించిన భూములు. అయితే కాలక్రమేణా విక్రయాలు అక్రమాలు నివాస నిర్మాణాలు వారసత్వ సమస్యలు వంటి అనేక కారణాలతో ఈ భూముల విషయంలో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అసైన్ భూముల యొక్క క్రమబద్ధీకరణపై సమగ్ర విధానాన్ని రూపొందించే దిశగా ఆలోచిస్తుంది. అయితే ఒక విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇవన్నీ ప్రభుత్వ స్థాయిలో చర్చలో ఉన్నటువంటి ప్రతిపాదనలు మాత్రమే. కేబినెట్ ఆమోదం అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు జీవో లేదా చట్టపరమైనటువంటి సవరణలు వెలువడిన తర్వాత మాత్రమే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. అప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రచారాలను నమ్మకండి. అధికారిక ప్రకటనను మాత్రమే విశ్వసించడం మంచిది. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుంది, ఎవరు రెగ్యులరైజేషన్ కు అర్హులు, ఎలాంటి షరతులు విధించే అవకాశం ఉంటుంది, ఇప్పటికే భూములు కొనుగోలు చేసే వారి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానాలు రానున్న ప్రభుత్వ నిర్ణయాలు తర్వాతే స్పష్టమవుతాయి. చట్టం గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. సరైన సమాచారం తెలుసుకోండి, చట్టపరమైనటువంటి నిర్ణయాలే తీసుకోండి. ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేయబోతుంది, అసైన్ భూములు అంటే ఏమిటి, అసైన్ భూముల యొక్క ప్రతిపాదన ఎలా ఉంది అనే విషయాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. మరో కొత్త లీగల్ టాపిక్ తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.